అమెరికాలోని ఆ విలాసవంతమైన అపార్ట్మెంట్ కిటికీలో నుంచి బయటకు కురుస్తున్న మంచును చూస్తూ కన్నీరు పెట్టుకుంటోంది సుమతి. ఆ చలికి ఆ గదిలోని హీటర్ వెచ్చదనం ఇస్తున్నా ఆమె గుండెల్లో గూడు కట్టుకుంటున్న అపరాధ భావం మాత్రం ఒక మంచు కొండలా ఘనీభవించింది. ఆ విలాసవంతమైన గదిలో ఆమె ఒంటరిగా నిలబడి ఉంది. కానీ ఆమె మనసు మాత్రం 25 క్రితం నాటి గతం చుట్టూ తిరుగుతోంది. ఆమె చేతిలో ఒక కాగితం, ఒక పెన్ను ఉన్నాయి. అది ఎవరికీ పోస్ట్ చేయలేని ఒక ఉత్తరం. చనిపోయిన తన అత్తగారికి ఎప్పటికీ చేరదని తెలిసి రాస్తున్న ఒక క్షమాపణ పత్రం. ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరం ఆమె కన్నీటి చుక్కలతో తడిచిపోయింది. మనిషికి తన తప్పు ఏమిటో తెలిసొచ్చిన క్షణం. బహుశా ప్రపంచంలో దాన్ని మించిన నరకం మరొకటి ఉండదేమో అని ఆమెకు ఇప్పుడు అర్థమవుతోంది. 25 క్రితం సుమతికి కొత్తగా పెళ్ళైన రోజులవి. అందం, చదువు, సంపన్న కుటుంబం నుంచి వచ్చానన్న గర్వం ఆమె అణువణువున నిండి ఉండేది. భర్త ప్రకాష్, కొడుకు వరుణ్, తన చిన్న ప్రపంచం. ఇవి తప్ప ఆమెకు మరేది పట్టేది కాదు. ఆమె అత్తగారు అన్నపూర్ణమ్మ. పల్లెటూరు నేపథ్యం. భర్తను కోల్పోయి కొడుకు లోకంగా బతుకుతున్న ఆ పండు ముసలావిడ అస్తిత్వం సుమతికి ఏమాత్రం గిట్టేది కాదు. నాకు నా సుఖమే ముఖ్యం. నా కొడుకు, నా భర్త, వీళ్ళే నా కుటుంబం. ఈ ముసల్దాంతో నాకేం పని? ఎప్పుడు ఏదో ఒక రోగంతో మూలుగుతూ ఇల్లంతా పాడు చేస్తుంది అని సుమతి బహిరంగంగానే తన ఈసడింపును ప్రదర్శించేది. అన్నపూర్ణమ్మ ఏ రోజైనా కొడుకుతో ఆప్యాయంగా మాట్లాడాలని ప్రయత్నించినా సుమతికి ఎక్కడలేని కోపం వచ్చేది. తన భర్తను తన నుండి దూరం చేస్తున్నానన్న పాడుబుద్ధి ఆమె మనసులో విషంలా పాకిపోయేది. అన్నపూర్ణమ్మకు వేళకి ముద్ద పెట్టకపోవడం, ఏదైనా తప్పులు జరిగితే పని మనిషి ముందు కూడా చులకనగా చేసి మాట్లాడడం సుమతికి దినచర్యగా మారిపోయింది. ఒకరోజు ఆ ద్వేషం కట్టలు తెంచుకుంది. ఇంట్లో ఏదో ఒక చిన్న వస్తువు పగిలిందని నెపం చూపి ప్రకాష్ ముందే సుమతిని నానాయాగి చేసింది. రోజు రోజుకి ఈవిడ చేదస్తం భరించలేకపోతున్నాను. ఈవిడ తగ్గుతుంటే రాత్రంతా నాకు, నా పిల్లలకి నిద్ర పట్టడం లేదు. ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేపించండి, లేకపోతే నా దారిని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని తెగేసి చెప్పింది. ఆ మాటలు విన్న అన్నపూర్ణమ్మ గుండె పగిలింది. మారు మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ తన బొట్టలు సర్దుకుని తానే స్వయంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ప్రకాష్ బతిమిలాడి ఆపినప్పటికీ ఆ ఇంట్లో ఒక మూల జీవోత్సవంలా బతికి కొన్నేళ్లకు కన్ను మూసింది. ఆ రోజు అత్తగారు చనిపోయినప్పుడు కూడా సుమతి కంట్లో నుంచి ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. పైగా తనకు పట్టిన పీడ విరగడైంది అన్న అహంకారం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. తన కుటుంబం, తన ఆధిపత్యం మాత్రమే శాశ్వతం అనుకుంది. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. రోజులు గడిచాయి, ఏళ్లు గడిచాయి. ప్రకాష్ గుండె పొట్టుతో మరణించడంతో తను జీవితంలో మొదటిసారి ఒంటరితనం అంటే ఏమిటో తెలిసింది. కొడుకు వరుణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడే స్థిరపడి శృతి అనే ఒక మోడ్రన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నా కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా కోడలు కూడా లక్షలు సంపాదిస్తుంది అని ఊరంతా గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుంది. సుమతి తన కొడుకు ఎప్పటికైనా తన అమెరికా తీసుకువెళ్తాడని, అక్కడ మహారాణిలా బతకవచ్చని కలలు కంది. ఆ కల నిజమవుతూ వరుణ్ ఆమెను అమెరికా తీసుకువెళ్ళాడు. విమానం ఎక్కినప్పుడు సుమతి మనసులో ఉన్న ఆనందం అక్కడి వాతావరణం చూశాక ఎక్కువ కాలం నిలబడలేదు. అమెరికాలో దిగిన కొన్ని రోజులకే సుమతికి వాస్తవం అర్థం కావడం మొదలైంది. వరుణ్, శృతి ఇద్దరూ ఉదయం 8 గంటలకు కారు వేసుకుని ఆఫీస్కి వెళ్తే రాత్రి ఎప్పుడో 8 గంటలకు అలసిపోయి వచ్చేవారు. సుమతి ఆ 4 గోడల మధ్య ఏకాకిలా మిగిలిపోయింది. కనీసం పక్కింటి వాళ్ళతో మాట్లాడమంటే భాష రాదు. బయటికి వెళ్దామంటే దారి తెలీదు. ఇంట్లో టీవీ పెడితే ఏవో ఇంగ్లీష్ ఛానల్స్. రోజు మొత్తం తన కొడుకు ఎప్పుడు వస్తాడా అని గుమ్మం వైపు చూస్తూ గడపడం తప్ప మరో దారి లేకపోయింది. తీరా వాళ్ళు వచ్చాక కూడా ల్యాప్టాప్లు ముందు వేసుకుని ఆఫీస్ పనుల్లో మునిగిపోయేవారు. శృతి మోడ్రన్ అమ్మాయి కావడం వల్ల సుమతికి ఆమె ప్రవర్తన ఏదీ నచ్చేది కాదు. వారందంలో వాళ్ళు పార్టీలని, స్నేహితులని తిరుగుతుంటే సుమతి మనసులో అనుమాన బీజాలు పడ్డాయి. తన కొడుకుని శృతి తన గుప్పెట్లో పెట్టుకుందని, తనను కేవలం పని మనిషిలా వాడుకోవడానికి ఇక్కడికి తీసుకువచ్చాననే దురాలోచన ఆమె మనసును ఆవహించింది. తన గతం తనను వెంటాడుతుందని, తాను అన్నపూర్ణంని ఎలా చూసిందో శృతి తనను అలాగే చూస్తుందనే అభద్రతా భావం ఆమెను నిలువెల్లా దహించి వేయడం మొదలుపెట్టింది. ఆ అభద్రతా భావమే ద్వేషంగా మారింది. శృతి చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతకడం మొదలుపెట్టింది. ఒకరోజు శృతి ఆఫీస్ బ్యాగ్ టేబుల్ మీద ఉండగా అందులోంచి ఒక బ్రోచర్ కింద పడింది. అది తీసుకుని చూసిన సుమతికి గుండె ఆగినంత పనైంది. ఆ బ్రోచర్ మీద సీనియర్ కేర్ సెంటర్, ది బెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్ టెక్సాస్ అని రాసి ఉంది. అంతే, సుమతి మొదటి మొద్దుబారిపోయింది.
తను భయపడిన క్షణం వచ్చేసిందని ఆమెకు అర్థమైంది. శృతి ప్లాన్ చేసి తనను ఇక్కడ అనాథాశ్రమంలో వదిలించుకోవాలని చూస్తుందని ఆమె నమ్మింది. తనను అమెరికా తీసుకువచ్చింది ఇందుకేనా అని లోపల రగిలిపోయింది. కోపం, ఆవేశం, దుఃఖం అన్నీ ఒకేసారి ముంచుకొచ్చాయి. ఆ రోజు రాత్రి వరుణ్ శృతి ఇంటికి రాగానే హాల్‌లో తన బట్టల సూట్‌కేస్‌తో నిలబడి ఉంది సుమతి. ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. వరుణ్ ఆశ్చర్యంగా "ఏంటమ్మా ఇది? ఎక్కడికి బయలుదేరావు?" అని అడిగాడు. సుమతి పగిలిన అగ్నిపర్వతంలా బద్దలైంది. "నన్ను దొంగచాటుగా ఆ వృద్ధాశ్రమంలో పడేయాల్సిన అవసరం లేదురా. నాకు టికెట్ బుక్ చేయండి. నేను ఇండియా వెళ్ళిపోతాను. నా కర్మకాలి ఇక్కడికి వచ్చాను. నా కొడుకు నా వాడనుకున్నాను. కానీ నువ్వు నీ పెళ్ళాం వలలో పడిపోయావు. నన్ను వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? నాకు తెలీదని అనుకుంటున్నారా?" అంటూ చేతిలోనే ఆ బ్రోచర్ శృతి ముఖం మీద విసిరేసింది. సుమతి మాటలకు వరుణ్ షాకయ్యాడు. గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. శృతి కింద పడిన ఆ బ్రోచర్ తీసుకుని నెమ్మదిగా సుమతి దగ్గరకు నడిచింది. సుమతి ఏ క్షణమైనా తనను అవమానించి ఇంటి నుండి గెంటేస్తుందని భయంతో వణికిపోతుంది. కానీ శృతి ముఖంలో కోపం లేదు. ఎంతో ప్రశాంతత ఉంది. ఆమె సుమతి 2 చేతులు పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ ఇలా అంది. "అత్తయ్య గారు, మీరు ఏ పరిస్థితిలో ఇలా ఆలోచించారో నాకు తెలీదు. ఈ బ్రోచర్ మా ఆఫీస్‌లో ఒక కొలీగ్ వాళ్ళ మదర్ కోసం నన్ను అడిగితే నేను తీసుకువచ్చాను. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు గానీ, మీ కోడల్ని నేనుండగా వృద్ధాశ్రమంలో ఉండాల్సిన కర్మ మీకు లేదు అత్తయ్య గారు. మీరు నా భర్తకు జన్మనిచ్చిన తల్లి. మా ఇంటికి పెద్ద దిక్కు. రోజంతా మేము ఆఫీస్‌లో ఉండి మీకు సమయం కేటాయించలేకపోతున్నామని మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. ఇక్కడ మీకు కష్టంగా, ఒంటరిగా అనిపిస్తే చెప్పండి. మీకోసం మనమందరం ఇండియా వెళ్ళిపోదాం. అంతేగాని మిమ్మల్ని వదిలేస్తానని ఎలా అనుకున్నారు? నా తల్లిదండ్రులకైనా, మీకైనా నా దృష్టిలో ఒకటే స్థానం." ఆ మాటలు వినగానే సుమతి పాదాల కింద భూమి కంపించినట్లు అనిపించింది. "మీ కోడలు నేనుండగా వృద్ధాశ్రమంలో ఉండాల్సిన కర్మ మీకు లేదు" అన్న మాటలు ఆమె చెవులో మారుమోగాయి. 25 ఏళ్ల క్రితం తన అత్తగారిని వృద్ధాశ్రమానికి పంపాలని తాను పట్టుబట్టిన ఆ దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదిలింది. తాను అహంకారంతో, ద్వేషంతో తన అత్తగారిని హింసించింది. కానీ ఈరోజు ఏ సంబంధం లేని ఒక ఆధునిక భావాలున్న అమ్మాయి తన కోడలు. తను ఎంతగా గౌరవిస్తుందో చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. తనొక రాక్షసిలా, తన కోడలు ఒక దేవతలా ఆమెకు కనిపించింది. తన అత్తగారు తనపై చూపించిన ప్రేమను తాను ఎప్పుడూ గుర్తించలేదని, కేవలం తన స్వార్థం కోసమే బతికానని ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. పశ్చాత్తాపపు కన్నీళ్లు కట్టలు తెంచుకోగా సుమతి కుప్పకూలిపోయి శృతిని అక్కున చేర్చుకుని బోరున విలపించింది. అదంతా గతం. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ కిటికీ పక్కన నిలబడి ఉన్న సుమతి చేతిలో ఉన్న ఉత్తరంలో చివర్లి లైన్‌లో రాస్తుంది. "అత్తయ్యగారు, నాడు నేను అహంకారంతో మీ ఉనికినే భరించలేకపోయాను. నా కుటుంబం నాదే అనుకున్నాను. కానీ నేడు నా కోడలు నా పట్ల చూపించిన ప్రేమ నా కళ్ళు తెరిపించింది. కోడలు అంటే ఇంటికి వచ్చిన శత్రువు కాదు, మరో కూతురు అని, వయసు పైబడిన వాళ్ళకి కావాల్సింది కాసింత ప్రేమే అని నాకు తెలిసొచ్చింది. మీరు బ్రతికి ఉన్నప్పుడు మీకు ఆ ప్రేమను నేను పంచలేకపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య గారు. నా తప్పుకు పశ్చాత్తాపంగా నా కోడల్ని నా సొంత కూతురు కన్నా మిన్నగా చూసుకుంటూ నా శేష జీవితాన్ని గడుపుతాను." ఆ కాగితాన్ని మడతపెట్టి జాగ్రత్తగా తన దేవుడి గదిలో ఉంచింది సుమతి. కర్మ అనేది బూమరాంగ్ లాంటిది. చేసిన తప్పు మనల్నే వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇలాంటి మంచి కోడలి రూపంలో ఇచ్చినందుకు ఆమె మనసులో ఇప్పుడు భారానికి బదులు ఒక ప్రశాంతత ఆవహించింది. బయట కురుస్తున్న మంచు ఇప్పుడు ఆమెకు చలిని కాకుండా ఒక స్వచ్ఛమైన కొత్త జీవితాన్ని సృష్టిస్తున్నట్లు అనిపించింది.